మీరు అనుకోవచ్చు, మాకేం అవమానం లేదు కదా, మాకేం నష్టం లేదు కదా. అలాగ అనుకోవద్దు. దేవుడు దహించగ్ని అయి ఉన్నాడు. నిప్పుతో చెల్లగాటమాడటానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు కాలకపోవచ్చు, కాలేటప్పుడు కాలుతుంది. ఎట్లా కాలుతుంది? కర్నూలు దగ్గర బస్సు కాలినట్లు కాలుతుంది. రూపురేఖలు లేకుండా, స్థలం లేకుండా ప్రభు ప్రతిదానికి, ప్రతి వ్యక్తికి, నాకు కూడా అవకాశాలు ఇచ్చినాడు. అందుకే నేను ఇక్కడ ఉన్నా. ఒక్కరు ఒక పొరపాటు చేసిన వెంటనే ప్రభువు మన తల్లిదండ్రులు, టీచర్లు వాళ్ళే శిక్షించింటే నేను ఇక్కడ ఉండను. నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఇక్కడ ఉండరు. బైబిల్లో రాయబడింది, ఆయన దృష్టించి చూడగా ఆయన ఎదుట ఎవడు నిర్దోషి కాగలడు. మరి అలాగ చూస్తున్నాడు. పోన్లే ఇంట్లో అమ్మ నాయన చూసినట్టు చూస్తున్నాడు. అమ్మ నాయన కూడా ఏదో ఒక పూట కోపం వస్తుందిగా. వారి దేవుడు కూడా దీర్ఘశాంతుడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నిమిషం మాత్రం ఉండే కోపంలోనే కల్లోలము జరిగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. యేసు ప్రభువే సత్యము. అందుకే యేసు ప్రేమించి అబద్ధికులమైన మన దగ్గరికి ఈ భూమి మీదకి వచ్చినాడు. మన కొరకు ఆయన సత్యమైన వాడు శిలువ మీదకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. పిలాతు దగ్గరికి యేసు ప్రభు వస్తే యేసు ప్రభువుని గురించి పిలాతు అన్నాడు, వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అంటే ఏంటో తెలియని వ్యక్తి సింహాసనం మీద కూర్చొని న్యాయం తీరుస్తున్నాడు. ఎంత విడ్డూరంగా కనిపిస్తుంది కదా. సత్యం అంటే నీకు తెలియకపోతే నువ్వు వేరేదాన్ని సత్యమో అబద్ధమని ఎలాగ నిర్ధారిస్తావు? నిర్ధారించలేవు. సత్యం యేసుప్రభువే. అప్పుడు యేసుప్రభు నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టితని ఇలా కొన్ని మాటలు మాట్లాడడం ఆరంభించేటప్పటికి తర్వాత చూస్తామని అనుకున్నాడు. నాకు తెలిసి మళ్ళీ తర్వాత ఆయన యేసుప్రభుని కలిసినాడు అన్నట్ల చరిత్ర ఏం చెప్పట్లేదు. మీరు ఇట్లా ఊహించుకోండి. అంటే దీనికేం ఆధారం లేదు నేను చెప్పేదానికి. ఒకవేళ పిలాతు యేసుప్రభుని ఎరగకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టింటే, పిలాతు ధవళ సింహాసనం మీదటికి వచ్చినప్పుడు, తీర్పులోనికి వచ్చినప్పుడు సత్యం అనగా ఏంటి అని యేసుప్రభు మొదటి ఇప్పుడు ప్రశ్న వేయచ్చు. పిలాతుకి ఆ ప్రశ్న గుర్తు రావాల్సింది. నేను ఎవరికి ఇది వేసినట్టున్నానే, సత్యానికి వేసిన ఆ ప్రశ్న. ఆయన నిలవెత్తడు సత్యం. ఆయన పైనుండి కింద దాకా బైబిల్లో రాయబడింది, అబద్ధం ఆడనేరని దేవుడికి. రోమపత్రికలో చెప్పబడింది, ఆయన సత్యవంతుడు కాక తీరడు, ఆయన వాక్యమే సత్యము. యోహాను 17:17 నీ వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించుము. కనుక 5 సత్యాలు ఉన్నాయి దాంట్లో. యేసుప్రభు ఒకటి, రెండోది వాక్యం ఒకటి. కనుక ఇంకా యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటే రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు పొందండి. యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. యేసుప్రభుకు వెలబడి ఉన్నది సత్యం కాదు, క్రీస్తే సత్యం. వాక్యానికి వెలబడున్న సత్యం కాదు, ఎందుకంటే దేవుని వాక్యం సత్యం. యేసుప్రభుని అంగీకరించిన మనము దైవవాక్యము ద్వారా సత్యం యొక్క వెలుగులోనికి తీసుకురాబడి సత్య ప్రకారం జీవించాలని కోరబడుతుంది.